హైకోర్టు స్టే విధించడంతో న్యాయ నిపుణులతో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తూ ఉంది. అయితే ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుంది అన్న వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, నిన్న చూసినట్లయితే ఈ రోజు రాబోయే కోర్టు తీర్పు మీద అందరూ కూడా చాలా సానుకూల దృక్పథం వ్యక్తం చేశారు. సానుకూలంగానే తీర్పు వస్తుంది అని చెప్పారు. కానీ ఈ రోజు చూస్తే అది రివర్స్ లో కనిపిస్తోంది. జరిగిన వాదోపవాదనల్లో హైకోర్టు సంధించిన ప్రశ్నలకి ప్రభుత్వం తరపు న్యాయవాదులు అన్ని సమాధానాలు ఇచ్చారు. అయినా కూడా ఎక్కడ కోర్టు అసంతృప్తి వెలిబుచ్చింది? ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న తదుపరి చర్యలు ఏమిటి? రైట్, కొద్దిసేపటి క్రితమే సీఎంతో మంత్రులు మాట్లాడారు. డిప్యూటీ సీఎంతో పాటుగా బీసీ మంత్రులు కూడా మాట్లాడారు. దాని తర్వాత ఒక ప్రెస్ మీట్ని పెట్టారు. బట్టి విక్రమార్క ఇప్పుడే ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. పూర్తిగా హైకోర్టు తీర్పు మా దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత దీనిపైన మాట్లాడతామని డిప్యూటీ సీఎం చెప్తున్నారు. ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది. సో దీని మీద పూర్తి స్థాయిలో లీగల్ ఎక్స్పర్ట్స్తో సంప్రదించి ఫర్దర్గా ఏం చేయాలి, ఏ కౌంటర్ దాఖలు చేయాలి, 4 వారాల లోపల ఇలాంటి కౌంటర్ను దాఖలు చేయడానికి వీలుంటుంది అనే దానిపైనే ప్రధానంగా ఆలోచిస్తుంది. ఇప్పటికే నోటిఫికేషన్ పైన స్టే ఉంది, ఇంటర్మ్ స్టే ఇచ్చారు. అట్లాగే జిఓఎంఎస్ నెంబర్ 9 పైన కూడా ఇంటర్మ్ స్టే ఉంది. కాబట్టి సో ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు హైకోర్టు చెప్పిన దాని ప్రకారం, హైకోర్టు స్టే ప్రకారం కౌంటర్ ఏ విధంగా దాఖలు చేయాలి, ఇప్పటికే చాలా జడ్జిమెంట్లను స్టడీ చేసి చాలా టెక్నికల్ ఇష్యూస్ని తీసుకొని, లీగల్ ఇష్యూస్ని తీసుకొని వాదోపవాదనలు వినిపించిన తర్వాత కూడా కోర్టు స్టే ఇచ్చిందంటే ఇంకా కూడా దీన్ని స్ట్రెంథెన్ చేయాలి అనే దాంట్లో అయితే ప్రభుత్వం ఉంది. ఆ కౌంటర్ని కూడా అంతే స్ట్రాంగ్గా వేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. ఇప్పుడు దీనికోసమని రేపు కానీ మరోసారి సీఎం సమావేశం అయితే అవునున్నారు. సో దానికోసం ఇప్పటికే చాలా టెక్నికల్ డేటా అంతా ఉంది, ఎంపైరికల్ డేటా ఉంది, ట్రిపుల్ టెస్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మరొకసారి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన తర్వాతనే దీనిపైన మాట్లాడాలి అని అనుకుంటున్నారు. దాంతో పాటుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించి ఇప్పటికిప్పుడైతే ఎన్నికల సంఘం ఇచ్చే దాని ప్రకారం, హైకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల సంఘం నడుచుకుంటా అంటున్న నేపథ్యంలో ఇప్పటికైతే కౌంటర్ దాఖలు చేసిన తర్వాత, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, తీర్పు కాపీ అందిన తర్వాత దీనిపైన మాట్లాడతామని ప్రభుత్వం చెప్తుంది.